వరదలతో చెల్లాచెదురైన చన్నపట్నం మెల్లమెల్లగా కోలుకుంటోంది. వర్షాలు తెరిపివ్వడం, వరదలు తక్కుముఖం పట్టడం, రవాణా వ్యవస్థ గాడిలో పడడంతో జనజీవనం ఊపిరి పీల్చుకుంది. అయితే వర్షాల దెబ్బకు సర్వం కోల్పోయిన బాధితులు కష్టాలు మాత్రం ఇంకా తీరలేదు. అల్పపీడన ప్రభావంతో చెన్నై నగరం అల్లాడిపోయింది. వారం రోజుల పాటు ఏకదాటిగా కురిసిన వర్షాలతో చన్నపట్నం సంద్రంగా మారింది. అంతా నీటిమయమైపోయింది. ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం సంభవించింది. దేశవ్యాప్తంగా వెలువెత్తిన సహాయ సహకారాలు, వర్షాలు తగ్గుముఖం పడడంతో ఇప్పుడు చెన్నై చిన్నగా గాడిలో పడుతుంది. ఇంకా చాలా కాలనీలు వరద నీటిలోనే ఉన్నా సహాయక చర్యలు వేగవంతం కావడంతో అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లగలుగుతున్నారు. అయితే వర్షాల దెబ్బకు ప్రాణభయంతో ఇల్లు వదిలి వెళ్లిపోయిన వారంతా తిరిగి ఇళ్లకు వెళ్లి కంగు తింటున్నారు. నివాసాలన్నీ చెత్త కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. ఇంకా చాలా ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే మొన్నటి వరకు వరద నీటితో పోరాడిన చెన్నై వాసులను ఇప్పుడు రోగాలు భయపెడుతున్నాయి. అంటువ్యాధులు సోకుతుండటంతో వణికిపోతున్నారు. వాటిని అరికట్టడం జయప్రభుత్వానికి సవాలుగా మారింది. ఇప్పటికే స్వచ్ఛంద సంస్థలు, పలు రాష్ట్రాల వైద్య బృందాలు చెన్నై చేరుకొని నివారణ పనుల్లో మునిగిపోయాయి. అత్యవసర వైద్య సేవలను అందించేందుకు టీటీడీ ముందుకు వచ్చింది. స్విమ్స్ నుంచి 200 మంది వైద్యులు సిబ్బందిని తరలించింది. తమ ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇవ్వడంతో పాటు 10 లక్షల విలువైన మందులను అందిస్తూ వైద్య సేవలను అందిస్తున్నారు. Day after we'll get more as and when the need arises. And again, this does not mean that Tamil Nadu does not have the means, and it has one of the best medical distribution systems in the country. But occasions like this, your system requires all help from other systems that can come and help. అయితే వరదల్లో సర్వం కోల్పోయిన వారు మాత్రం ఇంకా కష్టాల్లోనే ఉన్నారు. కనీస అవసరాల కోసం చేయి చాస్తున్నారు. వారిని ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక మాధ్యమాల ద్వారా చేతునిచ్చేవారు వేలాదిగా ముందుకు వస్తున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. ప్రధానంగా ఆహారం, మంచినీరు, దుప్పట్లు, పాలు వంటి నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు. ఇటీవల నడిగర్ సంఘాన్ని కైవసం చేసుకున్న నటీనటులు బాధితులకు అండగా నిలుస్తున్నారు. తాయలంతా తరలి వచ్చి ఆపన్న హస్తం అందిస్తున్నారు. నడిగర్ సంఘం నేతృత్వంలోని విశాల్, కార్తీ బృందాలు అహర్నిశలు కష్టపడుతూ బాధితులకు సాయం అందిస్తూనే ఉన్నారు. హీరో ఆర్య, నటుడు రమణ, హీరోయిన్ సంగీత సహా పలు నటులు సహాయక చర్యల్లో మునిగిపోయారు. ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. మరో వారం రోజుల పాటు సేవలు కొనసాగిస్తామని తమిళ సినీ ప్రముఖులు అంటున్నారు. ఇక బాధితులను ఆదుకునేందుకు అన్ని రాష్ట్రాల నుంచి మంచి స్పందన వస్తుంది. కరెస్పాండెంట్ సంజయ్, సాక్షి న్యూస్, చెన్నై.